శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు సంచరించడం మూలకంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ప్రభావము ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శుక్రుడు ప్రతి మాసము ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. మారినప్పుడల్లా మనకు ఒక స్థానం కూడాను మారుతోంది. ఉదాహరణకి జన్మస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నట్టయితే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. ఇలా స్థానము మారుతూ ఉన్నప్పుడు మనకు ఆ శుక్రుడి మూలకంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయము చాలా ముఖ్యమైనటువంటిది. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. శుక్రుడి మూలకంగా మనకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆనందము, సౌఖ్యము, సుఖము, ఇలాంటివన్నీ కూడాను శుక్రుడి మూలకంగా కలుగుతాయి. కాబట్టి శుక్రుడు గోచార రీత్యా ఉత్తమమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు, లేదా జన్మ సమయంలో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నప్పుడు, శుక్రాంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు, శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ శుక్రుడి మూలకంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సంపాదన, చదువు ఇవన్నీ కూడాను ఎలా ఉన్నప్పటికీ మనిషికి జీవితంలో ఆనందము, సంతృప్తి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి శుక్రుడి మూలకంగా ఇది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకు శుక్రబలం చాలా శ్రేష్టము అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉంది. స్త్రీణాం శుక్రబలం శ్రేష్టం అని. స్త్రీలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి వాతావరణము ఇవన్నీ కూడాను అనుకూలంగా ఉండి వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉన్నట్టయితే అందరూ కూడాను, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కనుక శుక్రుడి యొక్క గోచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ శుక్రుడి గోచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, 4 జూలై 2026 నుండి 1 ఆగస్టు 2026 మధ్య కాలంలో శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశిలో సంచారము వృశ్చిక రాశి వారికి దశమ స్థానం అవుతుంది. అంటే దశమ స్థానము గోచార రీత్యా శుక్రుడికి ప్రతికూల స్థానంగా చెప్పబడి ఉంది. అయితే గోచార ఫలితాలు కొంత మీకు ఆలోచింపజేస్తాయి. శుక్రుడు ఆల్రెడీ శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా దశమ స్థానం ప్రతికూలం. కాబట్టి ఈ 2 విషయాలను మనము పరిగణనలోకి తీసుకున్నట్టయితే చేసేటువంటి పని లోపల కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పటికీ శుక్రుడు ప్రభావవంతమైనటువంటి గ్రహం కనుక మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో, పనుల లోపల కొంత అలర్ట్గా ఉండాలి. ఓవర్లుక్ చేయకుండా, అశ్రద్ధ లేకుండా మీ లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని 100% మీరు వినియోగించి చేయవలసినటువంటి సమయము. అయితే అలా చేసినట్టయితే మీకు ప్రోగ్రెస్ ఉంటుంది. ఇకపోతే అధికారులతో మట్టుకు మీకు అన్యోన్యత ఉంటుంది, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము ఉంటుంది. మీ యొక్క పనిని గుర్తిస్తారు, పనికి అనుకూలమైనటువంటి సమయము. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంది.
అయితే ఆ విస్తరణ చేసేటువంటి క్రమం లోపల కొంత జాగ్రత్త వహించాలి. ఏ విషయంలో మనము వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము అనేటువంటిది కూడాను కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు ఇది బాగా కలిసి వస్తుంది. ఈ సమయము పబ్లిక్ లోపల మీకు ఆదరణ బాగా పెరుగుతుంది. కార్యకర్తలతో మీకు సయోధ్య ఉంటుంది. వాళ్ళతో మీకు మంచి పరిచయాలు, మీకు అనుకూలంగా వాళ్ళు పనులు చేయడము, ఇలాంటి వాటి మూలకంగా మీకు మంచి పేరు లభిస్తుంది. ఆర్థిక స్థితి పూర్వం కంటే కూడాను ఈ సమయం లోపల కొంత స్థిరపడుతుంది. ఇక కళారంగంలో ఉన్నటువంటి వారికి, సాహిత్యవేత్తలకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి సమయమే. అయితే కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలము ఓవరాల్గా గోచరిస్తుంది. అయితే మీరు శ్రద్ధ, ఏకాగ్రత మట్టుకు తప్పకుండా అవసరము. ఇకపోతే దంపతులకు అన్యోన్యత ఉంటుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడాను ఒక పక్కన కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ముఖ్యంగా సహ ఉద్యోగులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా పనిపై మనస్సు నిలపడం చాలా అవసరము. అహంకార ధోరణి మీరు తగ్గించుకోవాలి. శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. ఆ సంచారము మనకు అనవసరంగా ఒక అహంకారం లేని స్థితిని మనము ఉన్నట్టుగా భావించి తద్వారా ఎదుటి వాళ్లతో ఒక అహంకార ధోరణితో మాట్లాడడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. దాన్ని తగ్గించుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆరోగ్యంపై మీరు మనస్సు నిలపాలి. ఇలాంటివి మీరు ఆచరించినట్టయితే ఓవరాల్గా వృశ్చిక రాశి వారు సత్ఫలితాలను పొందుతారు. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారాలను చేసుకోవాలి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనంటే గోచార రీత్యా 6, 7, 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో, లేదా శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో, జన్మ సమయంలో దుస్థానాలలో ఉన్నప్పుడు, వీటన్నిటినీ కూడాను మనము దృష్టిలో పెట్టుకొని శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని జీవితంలో ఇచ్చేటువంటి గ్రహము కాబట్టి శుక్ర బలము అనేటువంటిది చాలా ముఖ్యం. కనుక శుక్రుడి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ఏం చేయాలి శుక్రుడి కొరకై, ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రతి శుక్రవారం కూడాను మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో, ఆరాధన చేసేటువంటి సమయం లోపల తెల్లని పుష్పాలను మీరు వినియోగించండి అమ్మవారి కొరకు. అంటే మల్లెలతో అమ్మవారిని ఆరాధించండి, అర్చన చేయండి. మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మీరు పారాయణం చేయండి. శ్రీ సూక్త పారాయణం చేయండి. ముఖ్యంగా స్త్రీలకు, మీరు ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకోండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఇక పిల్లలకు, చదువుకునేటువంటి విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, లేదా వాళ్లకు ఉపయోగపడేటువంటి సలహాలు చదువు కొరకై మీరు చేయండి. మీ స్థితిని అనుసరించి వాళ్ళ చదువు కొరకై ఉపయోగపడేటువంటి ఆర్థిక సహాయాన్ని కానివ్వండి, లేదా సలహాలను కానీ ఇచ్చినట్టయితే ఆ శుక్రుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము, అమ్మవారిని యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించడము, అర్చించడము,
మీరు చేసినట్టయితే చాలా మంచి పరిహారాలు కలుగుతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా శుక్రుడు మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా శుక్రుడి మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక అమ్మవారిని పూజించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.